కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తాకట్టు పెట్టిన బంగారం మాయం కావడంతో మచిలీపట్నం రైతు బజారు ఎదురుగా ఉన్న యూరిమోని సంస్థకు వినియోగదారులు తాళాలు వేసి నిరసనకు దిగారు. వారికి జనసేన నాయకులు మద్దతు పలికారు. పోతురాజు అనే వ్యక్తి గత 5 ఏళ్ల క్రితం అర కేజీ బంగారం తాకట్టు పెట్టి 10 లక్షల రుణం తీసుకున్నాడు. తాకట్టు పెట్టిన 10 రోజుల్లోనే బంగారం విడిపించేందుకు వెళ్లగా బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగి బంగారం చోరీ చేశాడని కేసు పెట్టామని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఘటన జరిగి 5 ఏళ్లు గడిచినా తమ బంగారం ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన పోతిరాజు జనసేన నేతలతో కలిసి బ్యాంకు వద్ద ఆందోళనకు దిగాడు. తనకు న్యాయం చేయాలని బ్యాంకుకు తాళం వేసి ఆందోళనకు దిగాడు. ఈ బ్యాంక్ యాజమాన్యంలో ఎవరో దాన్ని తీసుకుని వేరే చోట తాకట్టు పెట్టారని చెప్పి బంగారం పోయిందని చెప్పేసి బూటకపు మాటలు చెప్పి ఈయన బంగారాన్ని వేరే చోట పెట్టేసి ఈయనతో రెన్యువల్ చేయించుకోకుండా ఏం చేయించుకోకుండా ఆ బంగారాన్ని ఎక్కడో పెట్టేసి 5 సంవత్సరాల నుంచి ఈయన తిప్పిస్తున్నారు. అదేనంటే ఆయన మీద మేము కేసు వేసాం, కేసు తేలిన తర్వాత రికవరీ అయిన తర్వాత మీకు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? బ్యాంకుల్ని నమ్మి మరి ఆయన బంగారాన్ని తీసుకొచ్చి ఎందుకు పెడతాం? మన బంగారం సేఫ్ సైడ్ ఉంటుంది, మనకి ఏదో ఆర్థిక అవసరాలు ఉంటాయి కాబట్టి అవి తీరుతాయని. కానీ ఆ బంగారాన్ని మీరు వేరే చోట పెట్టుకుని 5 సంవత్సరాల క్రితం బంగారం వాల్యూ అంతా ఈరోజు బంగారం వాల్యూ ఎంత? దాదాపు 35 లక్షల పైచీలకు ఈరోజు నా వాల్యూ ఉంది. కళ్ళబల్లి మాటలో కబుర్లు చెప్పి మేము ఆర్ఎం గారికి చెప్పాము, జడ్ఎం గారికి చెప్పామని చెప్పేసి ఏమారుస్తున్నారు. తక్షణమే ఈ బ్యాంక్ యాజమాన్యం మచిలీపట్నం రావాలి. సిఇఓ గారు ఇక్కడికి వచ్చి రేపు మధ్యాహ్నం లోపు మా బావగారికి ఆయనకి ఇవ్వాల్సిన బంగారం మొత్తం, ఒకటే స్టేట్మెంట్, బంగారం మొత్తం ఇచ్చేస్తే బ్యాంక్ ఉన్న పెండింగ్ అమౌంట్ మేము కట్టేస్తాం. దాంట్లో దొంగతనం చేశాడంట. నేను అప్పుడే డబ్బులు కడతాను వచ్చా 20 రోజులకి, నేను పెట్టిన 20 రోజులకి నేను డబ్బులు కడతాను వచ్చా. డబ్బులు కడతాను వచ్చాక లేదు, గోల్డ్ లేదు, కొద్దిగా 2 రోజులు ఆగండి అని జరిపొచ్చారు. ఇదిగో 2 రోజులు నేను తిరుగుతూనే ఉండా. అప్పుడు ఏమని చెప్పారంటే అది కోర్టుకు వెళ్ళింది, రాజుగారు కోర్టుకు వెళ్ళింది కాబట్టి ఒక నెల వెయిట్ చేయండి అన్నారు. ఇప్పుడు పెట్టి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు పెట్టి ఇదే నెల అన్నారు. ఇదిగో వాయిదా అన్నారు. ఏంటి లేదు, నా బంగారం కాబట్టి డబ్బులన్నీ ఏమన్నా, నా బంగారం ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ డబ్బులన్నీ ఏమన్నా. డబ్బులు అయితే వాళ్ళ రూల్స్ ఒప్పుకోమంట. అంటే నా బంగారం తీసుకుంటే వాళ్ళ రూల్స్ ఉంటాయి, కానీ నాకు డబ్బులు ఇస్తే వాళ్ళ రూల్స్ ఒప్పుకోమంట. 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాలు బట్టి నేను తిరుగుతూనే ఉండా. ఇప్పుడు నాకు బాధ భరించలేక, నేను హార్ట్ పేషెంట్, నాకు చాలా ప్రాబ్లం, ఎక్కువగా మాట్లాడకూడదు. అయితే ఏంటంటే నా బాధ గురించి ఇప్పుడు మా వాళ్ళందరం తీసుకొస్తాం వల్ల వీళ్ళందరూ బ్లడ్ తాకి మా వాళ్ళందరూ వచ్చారు. కస్టమర్ని ఇబ్బంది పెడతాం. మేమెందుకు ఇబ్బంది పెడతామండి? యాజ్ ప్రాసెస్ ప్రకారమే నడుస్తుంది, కంపెనీ ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది. మేమేం చేసింది కాదు కదా. ఇదిగో చూసుకోండి, కోర్టులో ఉంది ఆర్నమెంట్ డిమాండ్ చేస్తారు. అది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కావాలంటున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎవరండి సార్? ఒకసారి ఆయన బంగారానికి మనం లెటర్ హ్యాడ్ మీద కూడా రాసిచ్చాం. కంపెనీ తరపున ఇచ్చామండి. అది ఇస్తే మళ్ళీ తర్వాత వాళ్ళు రీచ్ వాళ్ళు అడిగారు, ప్రతి దానికి సమాధానం చెప్పాము. మనం ఏం ఇబ్బంది పెట్టలే, కస్టమర్ని బాధ పెట్టలే. పని చేశాను సార్. యాక్చువల్లీ అంటే యాజ్ రూల్ ప్రకారం అయితే ఇలా చేయకూడదు, అంతమంది వచ్చి అలా మాట్లాడకూడదు. ఇదేంటంటే తెలుసా, అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు సార్. ఎందుకంటే చెప్పనండి, ఇప్పుడు ఆఫీస్కి వచ్చి ఇది దౌర్జన్యం చేసినట్టు ఉంటుంది, కానీ సామరస్యంగా మాట్లాడి చేసుకునేది కాదు. మేము టైం ఇప్పించమని యాజ్ రిక్వెస్ట్గా అడిగాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేదు.